హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ నల్లేరుతో ఒక మంచి పొడి రెసిపీ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పొడి రెసిపీ. ఎలా చేస్తామనేది చూస్తాం రండి. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. నేనైతే కొలతాన్ని ఆ చిన్న టీ గ్లాసులో తీసుకున్నానండి. 1/2 కప్పు చన్నదాలు తీస్తున్నాము. దాన్ని ఈ బాణలిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంతోపాటు మనం 1 కప్పు పొట్టు మినపప్పు వాడుతున్నామండి. వీలైన వరకు పొడి రెసిపీస్లో పొట్టు మినపప్పు వాడండి, పిల్లలకు చాలా మంచిది. ఈ 2 పప్పు వెరైటీస్ని మంచిగా అరమ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్కి మార్చండి. ఇలా ఫ్రై చేసి మార్చిన తర్వాత మనం మిగతా సామాన్ని ఫ్రై చేసుకుంటామండి. ఇప్పుడు అదే బాణలీలో అండి 1/2 కప్ అంతా పుట్నాలండి. పుట్నాలు వేసి మనం చేయడం వల్ల టేస్ట్ కూడా భలే ఉంటుంది. అలానే జీలకర్ర వచ్చి 1 టేబుల్ స్పూన్ అండి. మిరియాలు వచ్చి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాము. ఇక్కడ మీరు మిరియాలు స్కిప్ చేయాలంటే చేసుకోవచ్చండి, కానీ మిరియాలు వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇవి 3 బాగా ఫ్రై అయిన తర్వాత అండి దీన్ని కూడా సేమ్ పప్పులు ఫ్రై చేసి వేసుకున్న ప్లేట్గా మార్చుకోవడమే అండి. మార్చుకున్న తర్వాత అండి మనము ఒక గుప్పిడి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు అనేది క్రిస్పీగా అవ్వాలి. ఆ సమయం వరకు దీన్ని ఫ్రై చేసుకొని దీన్ని కూడా పప్పుతో పాటు ఆరబెట్టడానికి వదిలేయడమే. కరివేపాకుని ఫ్రై తీసిన తర్వాత అండి 2 కప్ అంతా నల్లేరు అనేది తీసుకోవాలి. సైడ్ అంతా క్లీన్ చేసి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అది తొందరగా మనకు ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలండి. పొయ్యి అనేది సిమ్లో పెట్టేసి వీడియోలో చూపించినట్టు మనము దానిలో ఉన్న వాటర్ అంతా వెళ్తున్నంత వరకు ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇప్పుడు బాణలిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసామండి. ఈ ఆయిల్లో ఒక చిన్న పీసు చింతపండు వేసానండి. వేసి దాన్ని కూడా ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు సేమ్ బాణలిలో మన కారంకు తగినట్టు ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అండి దీన్ని ప్లేట్కి మార్చుకోండి. నల్లేరుని మాత్రం సెపరేట్ ప్లేట్లో నేను తీసి పెట్టుకున్నానండి. ఇవి అన్నీ ఆరిన తర్వాత మనం దీన్ని మిక్సర్ జార్కి వేసి పొడి చేసుకోవడమే అండి. ఫస్ట్ మనం ఈ నల్లేరు వదిలించి మిగతా అన్ని పప్పు ఐటమ్స్ని వేసి మనం దీనికి సరిపడా ఉప్పు అలానే ఇంగువ కావాలంటే కొంచెం వేసుకొని మనం దీన్ని పొడి చేసి తీసుకోవాలండి. ఈ పొడి అనేది ఈ విధంగా మనం రుబ్బి తీసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న నల్లేరు ఉంది చూడండి, దాన్ని కూడా వేసి మనం పొడి చేసి తీసుకున్నామంటే మనకు సూపర్గా పొడి అనేది రెడీ అయిపోయిందండి. ఈ పొడిని మనం ఇడ్లీకి, దోశకి అలానే అన్నంకి కూడా పెట్టుకొని తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం చేస్తున్న ఈ నల్లేరు పొడి అనేది రిచ్ ఇన్ ఐరన్ అండి. సేమ్ టైంలో మనం ఇది కంటిన్యూస్గా తీసుకుంటున్నప్పుడు మనకు బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అది తక్కువ అవుతుందండి. ఖచ్చితంగా మీకు దొరికిన సమయంలో ఈ విధంగా ఒక్కసారి రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. మనకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నల్లేరు పొడి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు మనం చేసిన ఈ నల్లేరు పొడి రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.